రాజకీయాల్లో కొన్ని యుద్ధాలు బ్యాలెట్ బాక్సుల దగ్గరే కాదు, కొన్నిసార్లు క్షేత్రస్థాయిలో కట్టేసిన కోటల మీద జరుగుతాయి. హైదరాబాదులోని చాంద్రాయన గుట్ట అలాంటి ఒక అభేద్యమైన కోట. 20 ఏళ్లకు పైగా అక్కడ ఒకే జెండా ఎగురుతోంది. ఈ విశ్లేషణలో మనం ఆ కోట గోడల వెనుక అసలేముందో చూద్దాం. దాని పునాదుల్ని అర్థం చేసుకుని మార్పు కోసం ఒక కొత్త ప్రణాళికను ఎలా గీయొచ్చో చర్చిద్దాం. ఈ నియోజకవర్గం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, అదొక రాజకీయ వారసత్వం, ఒక సిద్ధాంతానికి ప్రతీక. ఇక్కడ పోటీకి దిగడమంటే గాలికి ఎదురీదడం లాంటిది. ఇది ఒక అభ్యర్థితో తలపడటం కాదు, తరతరాలుగా పాతుకుపోయిన ఒక వ్యవస్థతో తలపడటం అన్నమాట. ఈ నంబర్ చూడండి, 53.11%. ఇది మామూలు గెలుపు మార్జిన్ కాదు, ఇదొక పొలిటికల్ స్టేట్మెంట్. అంటే 2023లో పోలైన ప్రతి 2 ఓట్లలో 1 కంటే ఎక్కువ వాళ్లకే పడింది. ఇది సంపూర్ణ ఆధిపత్యం. దీన్ని దాటడం ప్రత్యర్థులకు ఒక పెద్ద సవాల్. సరే, ఇంతటి ఆధిపత్యం వెనుకున్న కారణాలు ఏంటి, ఈ రాజకీయ కోట పునాదులు ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకు కథ మొత్తం అర్థమవుతుంది. 1999లో మొదలైంది ఈ ప్రయాణం. రాష్ట్రం విడిపోయినా, రాజకీయాలు మారినా ఈ గెలుపు ప్రస్థానం ఆగలేదు. 2014, 2018, మళ్లీ 2023 వరుసగా 5 సార్లు. ఇది కేవలం ఎన్నికల్లో గెలవడం కాదు, ఒక సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడం. మరి ఈ కోటకు పునాది ఏంటి? ఇక్కడున్న జనాభా స్వరూపమే. చూశారు కదా, ఇక్కడ ఓటర్లలో దాదాపు 72%, అంటే ప్రతి నలుగురిలో 3 ఒకే వర్గానికి చెందినవాళ్లు. ఈ డెమోగ్రఫీ అనేది అధికార పార్టీకి ఒక సహజమైన, తిరుగులేని బలాన్నిస్తోంది. అయితే డేటా లోతుగా చూస్తే ఒక చిన్న ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. 2018కి 2023కి మధ్య అధికార పార్టీ ఓట్ల వాటా కాస్త తగ్గింది. పెద్దగా ఏం కాదు, కాని తగ్గింది. మరి ఆ తగ్గిన ఓట్లు ఏమయ్యాయి? ప్రధాన ప్రతిపక్షానికేమైనా లాభం చేకూరిందా అంటే వాళ్ల ఓట్ షేర్ పెరిగింది, కేవలం 1.64%. అంటే ఏంటి? జనంలో అసంతృప్తి ఉన్నా అది ప్రత్యర్థికి ఓటుగా మారడం లేదన్నమాట. చెప్పాను కదా, ఎంత పెద్ద కోటకైనా ఎక్కడో ఒకచోట పగులుంటుంది. డేటాను సరిగ్గా విశ్లేషిస్తే ఈ అభేద్యమైన కోటలో కూడా కొన్ని బలహీనతలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం వాటి గురించే మాట్లాడుకుందాం. ఇదంతా చూశాక సహజంగానే ఒక ప్రశ్నొస్తుంది, మరి ఇక్కడ మార్పు తీసుకురావడం అసాధ్యమా? ఈ ఒక్క నంబర్ మొత్తం కథను మార్చేయగలదు. 49%. ఇదేంటి? 2023లో పోలైన ఓట్ల శాతం. అంటే నియోజకవర్గంలో సగం కంటే ఎక్కువ మంది ఓటు వేయడానికి ముందుకు రాలేదు. వాళ్లు మౌనంగా ఉన్నారు. మరి వాళ్ల అవసరాలేంటి? వాళ్ళని కదిలించే అంశమేది? ఇక్కడే మార్పుకు అతిపెద్ద అవకాశముంది. మరి ఆ మౌనంగా ఉన్న ప్రజల సమస్యలేంటి? వాళ్లేమి పెద్ద పెద్ద రాజకీయాలు కోరట్లేదు. వాళ్లకు కావాల్సింది తాగడానికి మంచినీళ్లు, నడవడానికి గుంతల్లేని రోడ్లు, శుభ్రమైన డ్రైనేజీలు, కరెంటు కోతల్లేని జీవితం. ఇవి గుర్తింపు రాజకీయాలకు సంబంధించినవి కావు. ఇవి మనిషి గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రాథమిక హక్కులు. మన రాజ్యాంగం కూడా ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కునిచ్చింది. దానికోసమే ఈ పోరాటం. సరే, ఈ బలహీనతల్ని అవకాశాలుగా మార్చాలంటే ఒక పక్కా ప్రణాళిక కావాలి. పాత పద్ధతులిక్కడ పనికిరావు. దీనికొక కొత్త వ్యూహం, ఒక బ్లూ ప్రింట్ అవసరం. ఇది గాల్లో చెప్పే మాటలు కాదు, గ్రౌండ్లో అమలు చేయాల్సిన ఒక 5 అంచెల ప్రణాళిక. ప్రతి గడప తట్టడం, చిన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించి నమ్మకాన్ని పెంచడం, వాళ్లలో ఒకరిగా కలిసిపోవడం, మన కార్యకర్తలకు సరైన శిక్షణ, దిశానిర్దేశమివ్వడం, చివరగా ప్రజల సమస్యల గురించే మాట్లాడటం, వేరే విషయాల గురించి కాదు. ఈ ప్లాన్కి గుండెకాయ క్షేత్రస్థాయిలో చేసే పనే. గెలవాలంటే డైరెక్షన్, స్పీడ్ రెండూ కావాలి. స్ట్రాటజీ మనకి డైరెక్షన్ చూపిస్తుంది. అంటే సరైన అభ్యర్థిని ఎంచుకోవడం, అందరికీ అభివృద్ధి అనే మన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటివి. ఇక ఆపరేషన్స్ మనకి స్పీడిస్తాయి. అంటే రోజూ చేసే ర్యాలీలు, వాట్సాప్ క్యాంపెయిన్లు, సోషల్ మీడియా పోస్టులు. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఉంటేనే విజయం మనదవుతుంది. ఈ వ్యూహాన్ని సులభంగా అమలు చేయడానికి చతుర్ముఖ సిద్ధాంతం అనే ఒక ఫ్రేమ్వర్క్ని వాడొచ్చు. ఇది మన సంస్కృతి నుంచే స్ఫూర్తి పొందింది. ప్రచారంలో 3 ముఖ్యాంశాలుంటాయి. గ్రౌండ్లో కార్యకర్తల్ని ఉత్తేజపరిచే పని శివుడిలా శక్తివంతంగా జరగాలి. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడటం విష్ణువులా నిరంతరాయంగా జరగాలి. ఇక భవిష్యత్తుకు వారసులైన యువతను మనతో కలుపుకోపోయే పని
బ్రహ్మలా సృజనాత్మకంగా జరగాలి. ఈ చాంద్రాయణగుట్ట కథ మనకొక చాలా పెద్ద రాజకీయ పాఠం నేర్పుతుంది. ఇది కేవలం ఈ ఒక్క నియోజకవర్గానికే కాదు, దేశంలో ఎక్కడైనా వర్తిస్తుంది. ఇక్కడున్న అసలైన పాఠం ఇదే. రాజకీయాల్లో గెలుపు అనేది క్రమంగా గుర్తింపు సమీకరణల నుంచి సమస్యల పరిష్కారం వైపు మళ్లుతోంది. ఎంతటి క్లిష్టమైన రాజకీయ వాతావరణంలోనైనా ప్రజల రోజువారీ సమస్యల మీద, పాలన మీద దృష్టి పెడితే ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించొచ్చు. అయితే ఈ క్రమంలో ప్రజల డేటాను వాడుతున్నప్పుడు వాళ్ల వ్యక్తిగత గోప్యతకు, సమ్మతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. భారతదేశపు కొత్త డీపీడీబీ చట్టం కూడా ఇదే స్పష్టం చేస్తోంది. చివరిగా ఒకటే మాట, ఎన్నికల్లో గెలిచేది వాదించి కాదు, పని చేసి ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం ద్వారా. జనానికి కావలసింది మాటలు కాదు, చేతలు, హామీలు కాదు, పరిష్కారాలు. అదే అసలైన ప్రజాస్వామ్య విజయం. మీరు కూడా ప్రజాకేంద్రిక నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 08042041602 నెంబర్కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.